నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలుకరించరావే. నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా, వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా. నివాళితో చేయి సాచి ఎదురు చూసినానే, నిదుర కాసినానే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ. మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. అందరికీ నమస్కారం. మా సమీక్షా పర్వం ఛానల్కు మీకందరికీ హార్దికమైన సుస్వాగతం. మరొక్కసారి అమ్మయ్య 3 గంటల ఎపిసోడ్ అండి. 3 గంటల ఎపిసోడ్, ఫైనల్ ఎపిసోడ్ కూడా ఇంత పొడవైన ఎపిసోడ్ ఉంటుంది అని నేను అనుకోలే. అంటే ఇంతదాకా చూసిన ఎపిసోడ్స్లో ఐ థింక్ ఇదే పెద్ద ఎపిసోడ్ ఏమో బిగ్ బాస్లన్నింటిలో. మేబీలే ఫైనల్ ఎపిసోడ్స్ ఉంటాయి, కొంచెం పెద్దగానే ఉంటాయి అవి. కాకపోతే 3 గంటల ఎపిసోడ్, 3 గంటల ఎపిసోడ్ను బోర్ కొట్టించకుండా చివరిదాకా నడపగలగటము అనేది కూడా చాలా కష్టమైన పని. ఆ పనిలో ఈ బిగ్ బాస్ నిర్వాహకులు అందరూ విజయం సాధించారు అని చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కరెక్ట్గానే నడిపారు కార్యక్రమంలో. కాకపోతే మధ్యలో సంబంధం లేని డాన్సులు, సంబంధం లేని పాటలు అనేది కొద్దిగా ఆలోచించుకుంటే బాగుండేది. ఇంతకుముందు కూడా ఇలాగే చేశారు. అంటే ఇప్పుడు కార్యక్రమానికి ఏదో రకంగా లింక్ అయినా కనిపించి వాళ్ళతో మాట్లాడించటమో ఏదో చేయటమో చేస్తే బాగుంటుంది. ఎనీహౌ ఈరోజు మొత్తం 3 గంటల ప్రోగ్రాము బాగుండింది. సరదాగా నిజంగా దసరా ప్రోగ్రాంలో ఏమాత్రము ఎలాంటి కామెంట్లు లేకుండా సరదాగా జరిగిపోయిన ఒక ఆహ్లాదకరమైన ఎపిసోడు ఈరోజు జరిగిన ఎపిసోడ్. కాకపోతే ఆహ్లాదకరమైన ఎపిసోడు అని నేను 100%గా చెప్పలేను. ఎందుకు అంటే 2-3 కారణాల వల్ల చెప్పలేను. మొదటి కారణం ఏమిటంటే, నాగార్జున అదే పనిగా, అంటే సరదాకే అన్నా కూడా అదే పనిగా టార్గెటెడ్గా ఇప్పుడు శ్రీరామును తక్కువ చేయటము, లేకపోతే సన్నీని అయితే పదే పదే తక్కువ చేసి మాట్లాడటము, అది ఒకసారి నవ్వొస్తుంది, 2 సార్లు నవ్వొస్తుంది. కానీ మరి ప్రతిసారి ఒకరినే టార్గెటెడ్గా తక్కువ చేస్తుంటే వాళ్ళ మీద వాళ్లకు అనుమానాలు కూడా వస్తాయి కదా. ఏంటి నేను తప్పులు చేస్తున్నానా అన్నట్టుగా అనుమానాలు వస్తాయి. అది చేసి ఉండకూడదేమో. అలాగే రవిని కూడా ప్రతిసారి తగ్గించి మాట్లాడటం అనేది కూడా అది కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది. ప్లస్ ఈరోజు మళ్ళీ నాగార్జునకు ప్రియా మీద ఉండే అభిమానము మరొక్కసారి చూపించాడు. అంటే నిజంగా గెలిచిన వాటిల్లో కూడా గెలుపును రవి టీంకి ఇవ్వకుండా ప్రియా టీంకే ఇవ్వటము అనేది అది ఏం దాన్ని అంటే అంత పబ్లిక్గా ఇంతమంది చూసే నేషనల్ టెలివిజన్ అని చెప్పుకుంటుంటారు 10 సార్లు. ఆ నేషనల్ టెలివిజన్లో ఇంతమంది పబ్లిక్గా చూస్తున్న సమయంలో కూడా జరిగిన దాన్ని చూపించి మరీ లేదు ప్రియానే గెలిచింది, కింద పడింది కాబట్టి ఆ మ్యానిక్వీన్, ఆ బొమ్మ, ఆ పట్టుచీర కట్టిన బొమ్మ, అందులో గెస్ట్ వచ్చి సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఆ బహుమతి రవికి ఇవ్వకుండా ఎవరికో ఇవ్వటము అనేది అది ఏమో మరి అది కూడా ఒకసారి వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. అంటే మరీ అంత డైరెక్ట్గా ఒకరికి మా సపోర్ట్ ఉంది అని ప్రకటించినట్టుగా అనిపించింది ఈరోజు ప్రియాకు సంబంధించినంత వరకు. అదొకటి బిగ్ బాస్ యాజమాన్యం గమనించుకుంటే బాగుంటుంది. అవి కాకుండా ఈరోజు మరి రవి ఉన్నాడు. రవి 1-2 సార్లు నాగార్జునకే రిటార్ట్లు వేశాడండు. నాగార్జునకే రిటార్టులు వేశాడు. ఆఖరికి నాగార్జున కూడా ఉండబట్టలేక ఏంటి నా మీదే మీమ్స్ వేస్తున్నావా నువ్వు రవి అని అడిగాడు. దేనికేసాడు అబ్బా, ఏదో జోక్ లాంటిది ఏదో చెప్పాడు నాగార్జున. జోక్ కాదు, పజిల్ క్వశ్చన్స్ అడిగాడు కదా, ఫస్ట్ గేమ్లోనో ఎప్పుడో క్వశ్చన్స్ అడిగాడు. మ్యాప్లో అదే సముద్రం కానీ తడి ఉండదు, ఏదో సంథింగ్ లైక్
అటువంటి క్వశ్చన్ ఏదో అడిగితే దానికి అది ఎక్కడ ఉంటుంది అంటే మ్యాప్లో అని చెప్పాడు కదా. అప్పుడు రవి కొద్దిగా ఎక్స్ట్రాగా వెళ్ళి దండం పెట్టడము, అంటే అదేదో ఫ్రెండ్ మాట్లాడుకుంటే అలా దండం పెట్టుకోవచ్చు, కానీ మరి అక్కడ హోస్ట్ నాగార్జున, ఈయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు ప్లేయర్గా, ఈయన వెళ్ళి నమస్కారం సార్ ఇది కూడా నా జోకు నవ్వమంటారా అన్నట్టుగా జోక్ వేసి దండం పెడితే అది నాగార్జునకు తగిలినట్టుగా ఉంది. సో మెయిన్గా ఈరోజు ఆ 3 గంటల ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఏం మాట్లాడుకోవాలి అనేది పెద్ద ప్రశ్న నాకు. ఏమీ మాట్లాడుకునే విషయాలు లేవు. గేమ్ల గురించి ఏం మాట్లాడుకుంటామండి? అసలు ఆ గేమ్లు ఏంటో, దాని విషయాలు ఏంటో అసలు నాకు అంటే బాగున్నాయి గేమ్లు ఏంటో అని నేను ఊరికే అంటున్నాను, కానీ ఎంజాయ్ అయితే చేశామండి. ఏదో సంథింగ్ సరదాగా జరిగిపోయిన ఒక చక్కటి ఎపిసోడు అంతవరకు అయితే సరే. గేమ్లు ఏంటో అనేది ఏదో అనేసాను నేను ఫ్లోలో, కానీ కాదు, అది బాగానే ఉండింది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఇంట్రెస్టింగ్. ఎప్పుడు గొడవలు, కొట్లాటలు, కీచులాటలు, తన్నులాటలు ఇవేనా, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవటాలు అట్లా ఉండకుండా కాస్త ప్రశాంతంగా జరిగిన ఎపిసోడ్ ఇది. మళ్ళీ ఎవరు రాజు ఎవరు మంత్రి లాంటి గేమ్స్ లేకుండా. సో ఈ ఎపిసోడ్ బాగుండింది గేమ్స్ అవన్నీ. కాకపోతే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే గేమ్ల గురించి మనం డిస్కస్ చేయగలిగిందంటూ ఏం లేదు. అవి గేమ్స్ అండి, అంతే. మధ్యలో వీడియోలు చూపించారు, ఫ్యామిలీ వీడియోస్ అందరివి చూపించి ఒక్క శ్రీరామచంద్రాది మాత్రం చూపించలేదు, అంతే. మిగతా అన్ని చూపించారు. అందరి వీడియోలు వచ్చాయి, మరి శ్రీరామచంద్రకి ఏం చేస్తారో చూద్దాం. అది బాగానే ఆడారు ప్రతి ఒక్కళ్ళు, అంతదాకా అయితే చెప్పగలను. దాని గురించి విశ్లేషణ ఏం చేయడం అనేది కష్టం. ఇంకా ఈ ఫ్యామిలీ వీడియోలు చూసినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ గురించి కూడా మనం ఏం పెద్దగా విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. అది వ్యక్తిగతం, వాళ్ళకు ఉండే ఎమోషన్స్ గురించి మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. సో మిగతా అంతా అదే, అంటే మొత్తం ఎపిసోడ్లో మేజర్గా ఉండే భాగం అంతా అదే. మధ్యలో హైపరాది వచ్చాడు. హైపరాది వీళ్ళ గురించిన ఫీడ్బ్యాక్ ఒక థర్డ్ పర్సన్గా, అంటే ఇంతవరకు హౌస్ మేట్స్కి ఫీడ్బ్యాక్ దొరికింది ఎక్కడి నుంచి అంటే నాగార్జున నుంచి. అది తప్ప వాళ్ళకు వేరే ఫీడ్బ్యాక్ లేదు, బయట ప్రపంచంతో సంబంధం లేదు. నాగార్జున వచ్చి ఏం మాట్లాడితే అదే ఇంకా వాళ్లకు మూడో వ్యక్తి చెప్పటము అనేది. ఆ వ్యక్తి కాకుండా చెప్పిన మరో వ్యక్తి ఇప్పుడు హైపరాది అయ్యాడు. హైపరాది చాలా వరకు ప్రాపర్గానే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కన్వే చేశాడు. ఎవరెవరి గురించి ఎవరెవరు ఎలా అనుకుంటున్నారు అనేది కాస్త కామెడీగా చెప్పినా కూడా బాగా చెప్పాడు. నవ్వులాటకు చెప్పినా కూడా అంటే నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ కూడా నిజాలే చెప్పాడు హైపరాది. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కన్వే చేశాడు. చేరాల్సిన ఇన్ఫర్మేషన్ చేరాల్సినట్టుగా చేర్చే ప్రయత్నం అయితే చేశాడు హైపరాది. సో ఇంకా తర్వాత అఖిల్, పూజా హెగ్డే వీళ్ళందరూ వచ్చారు. అఖిల్ పూజా హెగ్డే కూడా వాళ్ళు కూడా ఏదో పూజా హెగ్డే నన్ను ఇంప్రెస్ చేయి అని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా రిలీజ్ సందర్భంగా వచ్చారు వాళ్ళిద్దరూ. చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతోంది సినిమా అని టెన్షన్గా ఉన్నాను నేను, జనాల తీర్పు కోసం చూస్తున్నాను అన్నట్టుగా వాళ్ళు వచ్చారు. అందులో పూజా హెగ్డే గేమ్ ఆడిపించింది ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళందరి చేత ఎవరు నన్ను ఇంప్రెస్ చేస్తారు అనేది. అందులో మానస్ విజయం సాధించడం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. నిజంగా మానస్ డాన్స్ బాగా చేశాడు, ఆ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. శ్రీరామచంద్ర కూడా చక్కగా పాట పాడాడు, మంచి పాట పాడాడు. కాకపోతే అది బాగా నానిన పాట కదా, అందరిలోనూ విపరీతంగా నానిపోయిన పాట అది. ఇంకంత ఫేమస్ సాంగ్ తోటి నువ్వు నన్నేం ఇంప్రెస్ చేస్తావు, నువ్వు ఆల్రెడీ నేను ఇంప్రెస్ అయిపోయాను. అదిగాక పాటలు పాడడం నీ యొక్క ప్రధానమైన లక్షణం. సో అది నీకు ప్రొఫెషనల్గా నువ్వు చేసే పనిని నువ్వు చెప్పి నాకు ఇంప్రెస్ చేయడం కాదు, ఇంకేదన్నా చూపించు అనే టైప్లో పూజా హెగ్డే అనేది. ఫైనల్గా అయితే శ్రీరామచంద్రను కూడా సెలెక్ట్ చేసి ఉండొచ్చు, ఆయన ప్రొఫెషనల్ ఎంతైనా. ఇప్పుడు మానస్ శ్రీరామచంద్ర తెలిసిన మనిషి కాదు కాబట్టి మానస్ను సెలెక్ట్ చేశారు, అది కరెక్ట్ సెలెక్షన్ కూడా. షణ్ణు కూడా బాగా చేశాడు, మోనోలాగ్ అన్ని చేశాడు కదా, చాలా బాగా చేశాడు. కాకపోతే నాగార్జున చెప్పిన రీజన్ కూడా చాలా బాగుంది. ఇలాంటి వైనింగ్ అంటే నసుగుతూ గొణుగుతూ ఉండే అబ్బాయిలు అంటే అమ్మాయిలు ఇష్టపడరు అని చెప్పాడు ఆయన. కరెక్ట్ అండి. నవ్వుతూ సరదాగా ఉండే అబ్బాయిలు అంటేనే అమ్మాయిలు ఇష్టపడతారు. సో ఆ ఆస్పెక్ట్లో తీసుకుంటే షణ్ణు బాగా చేసినా కూడా అది కన్సిడర్ చేయలేదు, దట్స్ ఫైన్. మానస్కు
ఈరోజు రావడం యాప్ట్ అది. సో మొత్తానికి ఆ విధంగా జరిగింది ఆ 9 గేమ్స్ అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ స్టార్ట్ అయింది. అంటే ఎలిమినేషన్ అంటే అప్పటికే చాలామందిని సేవ్ చేశారు. ఇంకా వాళ్ళు ఒక్కొక్కళ్ళని సేవ్ చేసింది మనం ఏం చెప్పుకుంటాం చెప్పండి. ఫైనల్గా వచ్చి హమీదా ఎలిమినేట్ అయ్యింది. సో హమీదా ఎలిమినేట్ అయిపోయిందండి. కాకపోతే హమీదా ఎలిమినేట్ అయిపోవడం గురించి ఒక చిన్న మాట, అంటే దాని గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, ఈ 5 వారాల లోపల హమీదా నిజంగా స్పష్టంగా కనిపించిన అకేషన్స్ చాలా తక్కువ. అంటే స్పష్టంగా అంటే ఒక కాంట్రవర్సీలో ఉండటమో, లేకపోతే ఏదో గొడవ పడటమో, లేకపోతే ఏదైనా విషయంలో సలహాలు ఇవ్వటమో, లేకపోతే బ్యాక్ బైటింగ్, వెనకాలకి వెళ్ళి ఏదో ఒకళ్ళ గురించి రాంగ్గానో రైట్గానో మాట్లాడడము, ఇట్లాంటివి ఏం చేయలేదు. ఒక్కసారి, అది కూడా ఆమె ప్రమేయం లేకుండా, శ్వేత ఆమె మొహం మీద ఆ పెయింట్ కొట్టడము అన్న సంఘటనలో మాత్రమే ఆమె ప్రముఖంగా కనిపించింది. అప్పుడు కూడా ఆమె పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అంటే కొట్టిన తర్వాత నన్ను ఎందుకు ఇలా కొట్టావు అని కూడా అడగలేదు ఆమె. జస్ట్ ఏడ్చిందేమో, పక్కన దూరంగా కూర్చొనిందేమో, కానీ బట్ తర్వాత అసలు ఆమె చాలా కామ్గా ఉండింది, కామ్గా నడిచిపోతూ ఉండింది. ఒక్కసారి ఈ వారంలో ఆమె రేషన్ మేనేజర్ అయిన తర్వాత ఆమె మీద చాలామందికి కాస్త గుర్రుగా ఉండడం అనేది జరిగింది. మధ్యలో ఈవెన్ ఆమె అంతగా లవ్ చేసే, ట్రస్ట్ చేసే ప్రియా కూడా ఆమె గురించి మాట్లాడడం జరిగింది. కాకపోతే ఆమె నామినేషన్స్లో చెప్తున్న ప్రతి రీజను చాలా సిల్లీగా ఉండేది. అందులో ఎటువంటి సందేహం లేదు. సిల్లీ రీజన్స్ పెట్టుకొని నామినేషన్స్ చేస్తూ ఉండేది. దాని మూలంగా ఆమెను జడ్జి చేయటము అనేది కరెక్ట్ కాదు అనేది నాకు అర్థమైంది ఈరోజు. ఆమెను అంటే ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్తుంటే ఇంకా చిన్నపిల్ల, ప్రాపర్గా మెంటల్ మెచ్యూరిటీ ఇంకా రాలేదేమో, ఎదుటి మనిషిని అర్థం చేసుకొని ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనే ఆలోచన రాలేదేమో అన్న ఒక అభిప్రాయం అయితే నాలో ఉండింది. ఆ అభిప్రాయము ఈరోజు కంప్లీట్గా తుడిచేసింది హమీదా. ఈరోజు ఆమె స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడిన ప్రతి మాట 100% మెచ్యూర్డ్ అండి. 100% మెచ్యూర్డ్గా, అంటే మెచ్యూరిటీ లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు. చాలా అవగాహనతోటే ఉంది. కాకపోతే నామినేషన్స్లో మరి ఎందుకు అలాంటి సిల్లీ రీజన్స్ చెప్పింది అనేదే క్వశ్చన్. అంత అవగాహన, అంత మెచ్యూరిటీ ఉండి, అంత అర్థం చేసుకోగలిగిన మనసు ఉండి ఉన్న ఒక జెన్యూన్ వ్యక్తి ఆ విధంగా అంటే ఒక చిన్న రీజన్స్కు నామినేట్ చేయటము అనేది బహుశా ఆ ఏజ్కి ఇంకా అది అప్రోప్రియేట్ అని సరిపెట్టుకోవాలేమో. ఆ ఏజ్కి అంటే ఇంకా అమ్మాయి ఇంకా నేర్చుకుంటోంది, ఎదుగుతోంది. అంటే ఆ ఏజ్లో ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉండటము అనేది నిజంగా చాలా గొప్ప విషయము. ఈరోజు నాకు హమీదా చాలా నచ్చిందండి, చాలా నచ్చింది. ఎంతగా నచ్చిందంటే ఆ అమ్మాయి ఇంకా కొన్ని రోజులు ఉండింటే బాగుండేది. కొన్ని రోజులు కాదు, ఈవెన్ టాప్ 5 వరకు ఉండినా కూడా తప్పు లేదేమో అనేంత ఫీలింగ్ వచ్చింది. టాప్ 5 వరకు వెళ్ళగలిగినంతటి బలమైన వ్యక్తిత్వం ఉండే అమ్మాయి అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువగా ఉంది. చాలా ముక్కుసూటితనం, కానీ అంటే ఒకళ్ళ మీద చెడుగా మాట్లాడటము, చెడు చేయటము అనేది అట్లీస్ట్ బిగ్ బాస్ హౌస్లో అయితే చూపించలేదు కదా. ఇక్కడ ఈ 5 వారాల్లో చాలామంది చాలా రకాల రంగులు మార్చారు, చాలా రకాలుగా ఫేక్గా ప్రవర్తించారు, కెమెరాల కోసమే మాట్లాడారు, కెమెరాల కోసమే నటించారు. అలాంటివి ఏమీ లేకుండా జెన్యూన్గా ఉన్నది. ఈవెన్ శ్రీరామ్తో కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో అనింది కదా, ఏదన్నా లవ్తో ఇట్లాంటి ఫీలింగ్స్ కానీ ఫ్రెండ్షిప్ కానీ హౌస్లో ఉన్నంత దాకా గేమ్ మాత్రమే అని చాలా స్పష్టమైన క్లారిటీతో ఉండింది ఆ అమ్మాయి. కాకపోతే కనిపించలేకపోవటము అనేది కాస్త ఇబ్బంది పెట్టింది. కనిపించలేకపోవటం వల్లనే ఆమె జనాలలో ఉండలేకపోయిందేమో అనిపించింది నాకు. అంటే జనాలకు కనిపించలేదు, హమీదా యొక్క జెన్యూనిటీ కనిపించలేదు. అదొక్కటే ప్రాబ్లం. ఆమెలో చాలా జెన్యూనిటీ ఉంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంది, మెచ్యూరిటీ ఉంది. ఇవన్నీ కూడా జనాలకు కనిపించి ఉంటే బాగుండేది. ఈరోజు ఆమె ఎలిమినేట్ కాకుండా ఉండింటే బాగుండేది. శ్రీరామ్ ఓ మాట అన్నాడు ఆమె వెళ్ళిపోతున్నప్పుడు. అప్పుడు కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు హమీదా శ్రీరామ్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు కదా, నాకు ఈ వారం ఇమ్యూనిటీ చాలా అవసరము అని శ్రీరామ్ అంటుండినాడు. నాకు ఈ వారం ఇమ్యూనిటీ చాలా అవసరము, సో నేను కెప్టెన్ అయితే నిన్ను రేషన్ మేనేజర్ చేస్తాను అని అన్నాడు కదా. అప్పుడు యాక్చువల్గా ఒకవేళ ఆ ఛాన్స్ హమీదాకి ఇచ్చింటే, అప్పుడు హమీదా కెప్టెన్ అయ్యి ఉంటే ఈ వారం ఆమె నామినేషన్స్లో ఉండేది కాదు, వెళ్ళేది కాదు అని
శ్రీరామ్ అన్నాడు కొంతదాకా నిజమే అది. కాకపోతే అది చెప్పలేం కదా. ఆయన ఒకవేళ క్యాప్టెన్సీ హమీదాకి ఇచ్చినా కూడా హమీదా కెప్టెన్గా గెలిచి ఉండకపోవచ్చేమో, అప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చేది కదా. అది కరెక్ట్ కాదు. కానీ విషయం ఏమంటే ఒక జెన్యూన్ పర్సన్ వెళ్ళిపోయింది, అది మాత్రం బాధగా ఉంది. ఈ 5 వారాల్లో కాస్త జెన్యూన్గా అరే ఈ పర్సన్ ఉండింటే బాగుండేది, ఈ పర్సన్ చివరి దాకా ఉండాల్సిన వ్యక్తి అనిపించిన వ్యక్తి మాత్రం హమీదయ్య. అందులో నాకైతే ఏమీ సందేహం లేదు. చాలా చాలా జెన్యూన్గా ఉంది, చాలా చాలా పక్కాగా ఉంది, క్లియర్గా ఉంది. ఎవరి గురించి ఏ అభిప్రాయం ఉంది అన్న విషయం మీద విపరీతమైన క్లారిటీ ఉంది. అదైతే నేను ఒప్పుకొని తీరాలి అసలు. సో వచ్చిన తర్వాత నా బాధగానే వచ్చింది పాపము. బాధగానే వచ్చి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాకు జర్నీ వీడియో చూపించేశాడు. జర్నీ వీడియో చాలా ఎమోషనల్గా ఉంది, బాగుంది అది. అందులో ప్రియా అన్న ఒక మాట ఉంది, హీరోయిన్ అనుకుంటోంది ఈ హౌస్కు తను అని ప్రియా ఒక మాట అనింది కదా, అక్కడ బాగా హర్ట్ అయినట్టుంది. అందుకే 1కి 2 సార్లు నొక్కి చెప్పింది ఐ ఆమ్ ద హీరోయిన్ ఆఫ్ ద హౌస్ అని. ఐ ఆమ్ ద హీరోయిన్ ఆఫ్ ద హౌస్ అని 1కి 2 సార్లు ప్రియాకు పెడీల్ అని కొట్టినట్టుగా సమాధానం చెప్పింది. సో ఇప్పుడు ప్రియా అక్కడ ఉండే వాళ్ళలోకల్లా బాగా ఫేమస్, కాస్త పెద్ద ఆవిడ, ఇంత ఉన్నాయి కదా, ఆమెలో లేని జెన్యూనిటీ ఈమెలో చాలా ఉంది. అసలు ఆమెలో అని కాదు, అక్కడ ఆ హౌస్లో ఉండే అందరి మీద కూడా హమీదాలోనే ఎక్కువ జెన్యూనిటీ ఉందేమో అనిపించింది. అట్లే ఐ మీన్ నా వరకైతే హమీదాకు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంది. అట్ ది సేమ్ టైం శ్వేత కూడా కొద్దో గొప్ప ఆ టైప్ ఆఫ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంది. అంటే ఒకటి లోపల పెట్టుకొని ఒకటి బయట మాట్లాడడం అనేది ఉండదు. మనం ఆలోచించేది తప్పో ఒప్పో అది తర్వాత సంగతి. ఇది ఆలోచిస్తున్నాము అని ఎదుటివాడికి తెలిస్తే మనం ఏంటి అనేది, మన సమస్య ఏంటి అనేది ఎదుటి వాళ్లకు అర్థమవుతుంది. దాని ప్రకారంగా వాళ్ళు మనతో ఒక రిలేషన్ కలుపుకోవటానికో, ఒక సలహా సూచించడానికో, సహాయం చేయటానికో ఉపయోగపడుతుంది ఆ యాటిట్యూడ్ అనేది. లోపల ఒకటి పెట్టుకొని లోపల ఒకటి ఫీల్ అవుతూ బయటికి ఒక రకంగా నటిస్తూ లోపల ఏడుస్తూ ఇలా కాజల్ లాగా ఉండట్లేదు. దట్స్ ఎగ్జాక్ట్లీ కాజల్ ఈస్. అండ్ మిగతా ఈవెన్ షన్ను కూడా కొద్దిగా అదే టైపే. ఏ యొక్క భావోద్వేగాన్ని డైరెక్ట్గా బయటికి చూపించటం అనేది చేయట్లేదు. సరే మళ్ళీ షన్ను దగ్గరికి పోవద్దురా బాబు నువ్వు అనద్దండి. సరే నేను అక్కడికి వెళ్ళట్లేదు లేండి. పాయింట్ ఏంటంటే షీ ఈజ్ వెరీ జెన్యూన్ పర్సన్. జర్నీ వీడియో చూసిన తర్వాత హర్ట్ అయింది, బాగా హర్ట్ అయిందంటే నా ఉద్దేశము కొన్ని మాటలు ఆమెకు తెలియదు కదా, ఓ ఇలా మాట్లాడారా నా గురించి అని. ఎక్కువగా బాగా షాక్ అయింది ప్రియా మాటలకే. అది చాలా స్పష్టంగా తెలిసింది. ప్రియా మాటలకే షాక్ అయింది. అంటే తను అంతగా గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చిన వ్యక్తి తనను హీరోయిన్ ఆఫ్ ద హౌస్ అనుకుంటా ఉంది అని అనటము ఆమెకు బాధ కలిగించింది. సరే అర్థం చేసుకోదగ్గదే, అఫ్కోర్స్ దాన్ని క్షమించేయచ్చు. గేమ్లో ఉన్నప్పుడు 190 అంటుంటారు, ఇంకా దాన్ని మనం మనసుకు తీసుకోకూడదు కదా. కానీ అక్కడ ఆమె ఉన్న సందర్భము సిచ్యువేషన్ డిఫరెంట్. అప్పుడు ఖచ్చితంగా మనసుకు బాధ అనిపిస్తుంది. అలాగే బాధ అనిపించిన బాధను ఆమె ఏం దాచుకోలేదు, డైరెక్ట్గానే చెప్పేసింది. సో ఆ జర్నీ వీడియో అయిపోయిన తర్వాత శ్రీరామ్ మళ్ళీ హౌస్లోకి వెళ్ళారు. శ్రీరామ్ లేచి నిలబడ్డాడు. చాలా మంచి అమ్మాయి సార్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మాయి. ఇక్కడ ఈ హౌస్లో ఇంతమందిలో నాకు బాగా జెన్యూన్గా అనిపించింది ఆ అమ్మాయే, నాకు కనెక్ట్ అయింది కూడా ఆ అమ్మాయే. ఏదైనా సరే లోపల ఏముందో అదే మాట్లాడుతుంది, లేని విషయము లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే మనస్తత్వం ఆ అమ్మాయికి లేదు అన్నట్టు పొగిడాడు కాసేపు. అది నిజమే. దాని తర్వాత నాగుండి సరే మరి ఒక్కొక్కళ్ళది ఈరోజు ఎట్లాగూ ఇది జెన్యూన్ అని కితాబ్ ఇచ్చాడు కదా శ్రీరామ్ నీకు, సో నువ్వు జెన్యూన్వి, నువ్వు మంచిదానివి. ఇది దసరా పండగ, ఈ దసరా పండగ సందర్భంగా మంచి గెలవాలి. సో ఒక్కొక్కళ్ళలో ఉండే మంచి ఏంటి చెడు ఏంటి అనేది చెప్పు అని ఆమెను ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పి అడగడం మొదలెట్టాడు. మొట్టమొదట మానస్ని అడిగితే, మానస్ గురించి చాలా జెన్యూన్ పర్సన్ సార్, కాకపోతే అప్పుడప్పుడు అగ్రెసివ్ అవుతాడు, అదొక్కటి చూసుకోవాలి అన్నట్టు సలహా ఇచ్చింది. మంచి సలహా, అది కరెక్ట్గానే జడ్జి చేసింది మానస్ను. మానస్ ఈజ్ జెన్యూన్, మెచ్యూర్డ్. సమ్ టైమ్స్ అగ్రెసివ్ అవుతాడు, కానీ ఆ అగ్రెసివ్ అవ్వటం కూడా అవసరం అక్కడ. చూసుకో అన్నది అంటే అట్లీస్ట్ ఆ టైంలో కాస్త నోరు జారకుండా, మాటలు తూలకుండా, కాస్త చర్యలు మితిమీరకుండా చూసుకోమని చెప్పినట్టుగా తీసుకోవచ్చు అక్కడ. సో బాగానే చెప్పింది ఆ విషయం. నెక్స్ట్ కాజల్ అని అడగంగానే ఒకటే బుల్లెట్ లాగా, ఒక లాగి విడిచిన బాణంలాగా వచ్చింది ఆ మాట, ఫేక్.
ఆ మాటతోటి కాజల్ మొహం చూపించారు, క్లోజప్లో చూపించారు, రంగులు మారిపోయాయి. ఫేక్ సార్, ఆమె ఏమి చేసినా కూడా ఫేక్గానే అనిపిస్తుంది. నిజంగా మనసులో ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉందో, నిజంగా ఫీల్ అయ్యి మాట్లాడటం లేదో, బయట నటిస్తుందో, నిజంగా బాధపడుతోందో, నిజంగా సంతోషిస్తుందో ఏమీ తెలియదు. ప్రతిదీ నటించటము అనేది తప్పిస్తే ఆమె ఏం చేయట్లేదు. మనం ఏమైతే అనుకున్నామో కాజల్ గురించి అదే మాట చెప్పింది. 100కు 100% నేను కూడా హమీదాతోటి ఈ విషయంలో అగ్రీ అవుతాను. చాలా పర్ఫెక్ట్గా చెప్పింది. అందులో దాచిపెట్టుకొని డొంక తిరుగుడుగా మంచిదే కానీ అప్పుడప్పుడు అండి ఇట్లా అట్లా చెప్పలేదు. చాలా చాలా స్ట్రైట్గా, ముక్క పుల్ల విరిచినట్టుగా, కుండ బద్దలు కొట్టినట్టుగా ఫేక్ అని స్పష్టంగా చెప్పింది. కనీసం ఈ ఫీడ్బ్యాక్ను తనను తిట్టిందనో లేకపోతే తక్కువ చేసిందనో అన్నట్టుగా కాకుండా కాజల్ నిజంగా తీసుకొని తన సహజ సిద్ధమైన శైలిని బయటికి తీసుకొని వచ్చేసి ఆ శైలితో ఉండటం అనేది మొదలు పెడితే, అంటే సహజంగా ఉండటం అనేది మొదలెడితే కాజల్కే మంచిది. లేదంటే ఆమెకు కష్టం. ఈ బిగ్ బాస్ ప్రయాణంలో చివరి దాకా ఉండగలుగుతుందా లేదా అనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే జనాలకు కూడా చిరాకు వచ్చేసింది. నువ్వు ఏదైనా ఒక టీవీలో ఫోటో కనిపించంగానే వావ్ ఓమో అని చెప్పి ఏడవటాలు, అంటే ఏ ఫీలింగ్ ఫేకో ఏ ఫీలింగ్ జెన్యూనో అనేది చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదండి. ఎందుకని అంత నటించటము అనేది తెలిసిపోతూ ఉంటుంది, ఒక్కొక్కళ్ళ ప్రవర్తనలోనే స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. సో ఈ విషయంలో చాలా కరెక్ట్గా చెప్పింది హమీద. తర్వాత జెస్సీని అడిగింది. జెస్సీతో ఆమెకు ఎక్కువగా ఏమీ సంబంధం, అంటే ఆ రిలేషన్ ఏమి ఏర్పడలేదు. ఒక్కసారి అది వచ్చిన మొదటి రోజో రెండో రోజో కూర్చొని బయట క్యాట్ గురించి మాట్లాడుకున్నారు కదా, హమీద పిల్లి మా అంటుంది అని. అదొక్కటే సందర్భంలో జెస్సీతో నాకు లింక్ వచ్చింది. కానీ దాని తర్వాత ఇంకా అసలు ఏం పెద్దగా ఆయనతోటి గొడవలు జరగడమో లేకపోతే కాంట్రవర్సీస్ రావటమో ఏం జరగలేదు. న్యూట్రల్ పర్సన్ అన్నట్టుగా చెప్పింది. సో జెస్సీ ఏం చెప్పంగానే సిరి అని అడిగాడు. నాకు సిరి అనగానే టాప్ అని మళ్ళీ చెప్పింది ఫ్లిప్పర్ అంటే తటాలను ఒక రకంగా ఉండి కొన్ని రోజుల తర్వాత మరో రకంగా మారిపోవడం అనమాట. ఫ్లిప్పింగ్ మనస్తత్వం. మనకు బాగా క్లోజు అని మనం కొన్ని రోజులు అనుకుంటుంటాము. సడన్గా ఒక రోజు నుంచి అసలు మనం ఎవరో తెలియకుండా బిహేవ్ చేయటం అనమాట. అది ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ. సో సిరితోటి మొదటి 2 వారాలు బాగానే ఉండిందంట. తర్వాత ఎందుకు తను మారిపోయిందో, ఎందుకు తను దూరం అయిపోయిందో, దేనికి వెళ్ళిపోయిందో అసలు తెలియదు, ఎందుకు ఫ్లిప్ అయిపోయిందో తెలియదు. తాను రిలేషన్స్కు విపరీతమైన వాల్యూ ఇచ్చే మనిషిని ఇలా ఒక ఫ్రెండ్ కదా అనుకుంటున్నంత లోపల మారిపోవటము అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా సిరికి చెప్పింది. సిరి తర్వాత మరి షన్ను అంటే మాయా అనింది. నాకు ఈ ముక్క అర్థం కాలేదండి. మాయా అంటే ఏం చెప్పాలనుకునింది అనేది అర్థం కాలేదు. షన్ను అంటే అని ఇంకో మాట అనిందండి. మాయా అన్న తర్వాత ఒక మాట అనింది. ఏమనింది షన్ను? నేనేం చెప్పనులే, ఈ మాట నేను బయటికి చెప్పనులే స్టేజ్ మీద నుంచి అనింది. స్టేజ్ మీద నుంచి అందరూ చెప్పిన మాట షన్నుకి ఏంటి గ్రూప్గా ఆడుతున్నావు అనింది. ఆ మాట నేను అనను అనిందా లేకపోతే ఇంకోటి అనిందా తెలియదు. కానీ మాయా అంటే ఏమిటి నాకు అర్థం కాలేదు. మాయ చేస్తాడు అనా లేక మాయలో ఉంటాడు అనా, ఆర్ తన గ్రూప్లో వాళ్ళ మీద తన మాయ పరిచేసి వాళ్ళని ఆలోచించుకోకుండా చేస్తాడు అనా అర్థం కాలేదు నాకు. యాక్చువల్ ఆ మాయ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిట్టే బాగుండేది. కానీ ఈయన కూడా ఫ్లిప్పరే, అది కూడా చెప్పింది. ఈయన కూడా ఫ్లిప్పరే అని చెప్పింది. ఫ్లిప్పర్ అంటే మాట మార్చేస్తుంటాడు, అంటే దగ్గరగా ఉన్నాడు, దూరమైన మనిషి అర్థం కాదు అన్నట్టుగా చెప్పింది. మళ్ళీ అక్కడ నాగ్ వచ్చేసి కవరింగ్. షన్నుకు మొన్ననే బుర్ర తిరిగిపోయింది కదా నామినేషన్స్తో, అందుకని ఆ విధంగా ఫ్లిప్ అయ్యాడు. ఆయన ఎందుకు కవర్ చేయాలి అది అర్థం కాదు నాకు అసలు. ఎందుకు షన్నుని అంత కవర్ చేయాలి? ఏదైతే ఏముంది అది షన్నుది. తర్వాత ప్రియాంక గురించి కూడా ఇంకా కరెక్ట్గా చెప్పింది. చూసిన మనకైతే స్పష్టంగా తెలుసు, బట్ ఆమెకు నాట్ షూర్. ఆమె ఎందుకు నాట్ షూర్ అంటే ఆమె జెన్యూన్ పర్సనా కాదా అన్న విషయం మీద ఆమెకు స్పష్టమైన అవగాహన లేదు. ప్రియాంక జెన్యూన్ పర్సనా కాదా అన్న విషయం మీద హమీదాకు స్పష్టమైన అవగాహన లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి నిజమై ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుంది, తర్వాత అది అసలు ఏమీ లేనట్టుగాను బిహేవ్ చేస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా నటిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ నిజమా లేకపోతే ఆ ద్వేషం నిజమా అర్థం కాదు అన్నట్టుగా చెప్పింది.
ఇది అయితే నిజం, ఇది చాలా నిజము. ప్లస్ హమీద లోపల ఉంది కాబట్టి ఆమెకు తెలియని మరో విషయం ఏమంటే అక్కడ ఉండే వాళ్ళందరికంటే పెద్ద ఫేక్ ప్రియాంకనే. అందరికంటే పెద్ద ఫేక్ ప్రియాంకనే. ఎందుకు ప్రియాంక అంత పెద్ద ఫేక్ అంటే మొహం మీద ఒక మాట మాట్లాడి గాఢంగా కౌగిలించుకొని టక్కని గుండెల్లో కత్తి తిప్పడము అనేది నాకు ఇప్పటి వరకు జీర్ణం కాలేదండి. అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఎలా నువ్వు వెన్నుపోటు పొడుస్తావు, అది కరెక్ట్ కాదు. సో ప్రియాంక విషయంలో చాలా 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 తెలియని విషయాలు, అంటే ఆమె మనసులో ఏం ఆలోచిస్తోంది, ఎవరిని ప్రేమిస్తోంది, ఎవరిని ద్వేషిస్తోంది అన్న విషయము ఈవెన్ ఆమె చెప్పినా కూడా అది నిజమా అబద్ధమా అని ప్రశ్నించుకునే విధంగా ఉంటుంది అనేది మాత్రం నిజం. అలాగే అలాంటి మాటలే హమీద ఈరోజు ప్రియాంక గురించి చెప్పింది, అది కూడా కరెక్ట్. తర్వాత యానీ మాస్టర్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చెప్పిన మాటే ఈమె కూడా చెప్పింది, హమీద కూడా చెప్పింది. ఈమెకు బెడ్మేట్ అంట. ఇప్పుడు మీకు ఆ స్థలం చాలట్లేదు అనేవాళ్ళు కదా, ఇప్పుడు నేను వెళ్ళిపోయాను, ఇప్పుడు మొత్తం మీదే కదా స్థలము అన్నట్టుగా ఊరికే అనింది, కామెడీగా అనింది ఆ మాట. బట్ యానీ మాస్టర్ చాలా జెన్యూన్ అని చెప్పింది. తనకు తన తల్లిదండ్రులు గుర్తొచ్చినప్పుడల్లా ఈమెతోటి తల్లి లేని లోటును తీర్చుకున్నాను అన్నట్టు చెప్పింది. అప్పుడు ఈమె కూడా యానీ మాస్టర్ కూడా మాట్లాడింది, ఇదే మాట మాట్లాడింది. మొత్తం హౌస్లో ఉండే అందరికంటే నాకు ఈమె ఎక్కువ జెన్యూన్ ఫ్రెండ్, నేను ఇక్కడ అమ్మ అయిపోతున్నాను అన్నట్టుగా చెప్పింది ఆమె. దానికి నాగార్జున ఉండే ఆమె శ్వేత పెద్ద కూతురు, ఇవి చిన్న కూతురా అని ఏదో కామెడీ చేయబోయాడు. సరే మొత్తానికైతే యానీ మాస్టర్ ఈజ్ దట్. అంటే యానీ మాస్టర్ గురించి విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళంతా ఇదే మాట చెప్తున్నారు, అమ్మలాగా ఉంటుంది, ప్రేమగా చూసుకుంటుంది అని. మీకు గుర్తుందా లాస్ట్ సీజన్లో వెళ్ళిపోతున్న ప్రతోళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే వెళ్ళిపోతున్న ప్రతోళ్ళు మోనల్ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పేవాళ్ళు. గుర్తుందా మీకు? నాకు అది గుర్తొచ్చింది, ఊరికే జస్ట్ మెన్షన్ చేయాలనిపించిందండి అంతే. తర్వాత సన్నీ వెరీ గుడ్ పర్సన్ అని చెప్పింది. వెరీ గుడ్ పర్సన్, వెరీ జెన్యూన్ పర్సన్, ఆయన ఏమి మాట్లాడినా కామెడీగానే ఉంటుంది అన్నట్టుగా చెప్పింది. అది నిజమే కదా. సన్నీ నిజంగా చాలా చాలా జెన్యూన్ పర్సన్. ఒకటి ఏమంటే అప్పుడప్పుడు చేసే కొద్దిగా ఓవర్ యాక్షన్ ఉంటుంది కదా, అదొక్కటి తగ్గించుకుంటేనే మిగతా అన్నిట్లోనూ జెమ్. అసలు నా ఉద్దేశంలో ఈసారి ఈ బిగ్ బాస్ 5 సీజన్ గెలవటానికి అన్ని అర్హతలు ఉండే వ్యక్తి సన్నీ. నా ఉద్దేశంలో మొట్టమొదటి వ్యక్తి నాకు సన్నీయే. ఎందుకంటే చాలా జెన్యూన్గా ఆడుతున్నాడు, చాలా జెన్యూన్గా ఉంటున్నాడు. ఆయన ఫీలింగ్స్ కానీ చూపించే ఎమోషన్స్ కానీ ప్రతిదీ జెన్యూన్గానే ఉంటున్నాయి. టీవీల కోసం ఏడవటము, కవరేజ్ల కోసం పాకులాడడం లాంటి పనులు చెయ్యడు. అండ్ అలాంటి జడ్జిమెంటే ఈమె కూడా ఇచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ సన్నీ కూడా చెప్పాడు, చాలా మంచి అమ్మాయి సార్, నాకు చాలా ఇష్టం అన్నట్టుగా చెప్పాడు సన్నీ కూడా హమీద గురించి. తర్వాత శ్వేత గురించి అడిగారు. శ్వేత కూడా చాలా మంచి అమ్మాయి అంటే కనుక చాలా మంచి అమ్మాయి అని ఎలా అంటావని నాగార్జున, నీ మొహం మీద పెడీల్ అని చెప్పేసి పెయింట్ కొట్టేసింది కదా అంటే అక్కడ నిజంగా ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పిందండి. ఐ లవ్ దట్ అంతే, ఇంకేం లేదు. కొట్టిందండి, కొట్టిన దానికి నాకేం బాధ లేదు. ఎందుకంటే అలా కొట్టేవాళ్ళు కొట్టి 2 మాటలు చెప్పినా సరే దాని నుంచి మనం ఏదో మంచో చెడో తెలుసుకుంటాం. కానీ మాటలు ఉంటాయి కదండి, ఆ మాటలు మనుషుల్ని దూరం చేసేస్తాయి, మనసుల్ని కోసేస్తాయి. శ్వేత అలాంటి మనిషి కాదు. కోపం ఉంది, ఆ రోజు ఏదో స్పర్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చి కొట్టింది, అది నేను అర్థం చేసుకోగలిగినాను అని చెప్పింది కదా, అది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఆ రోజు ఒక మాట అనలేదు, ఈ రోజు కూడా ఒక మాట అనలేదు. నిజంగా అది చాలా గొప్ప విషయం. కొట్టడం అనేది తప్పు, అవన్నీ నేను మళ్ళీ దాని గురించి ఆ డిస్కషన్స్లోకి వెళ్ళొద్దండి. కొట్టడం తప్పు, మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాము. తర్వాత శ్వేత నిజంగానే పశ్చాత్తాపడింది, అవన్నీ చూసాము. తర్వాత డబల్ గేమ్స్ ఆడలేదు, మాటలు ఫ్లిప్ చేయలేదు, ఉన్న మాటను మొహం మీదే చెప్పింది. సో అందుకని జెన్యూన్ అనింది, లేకపోతే ఎందుకంటారు చెప్పండి. కానీ ఆ డైలాగ్ నాకు చాలా నచ్చింది. మొహం మీదనో చెంప మీదనో దెబ్బ కొడితే 2 రోజులకు ఆ దెబ్బ గురించి ఆ బాధ గురించి మర్చిపోవచ్చు. మాట ఉంటుంది కదండి, ఒక మాట అంటే మనసులో ఎన్ని రోజుల పాటు అది గాయపరుచుతుందండి. ఆ మాటను గురించి తలుచుకొని ఎంత బాధపడతామో, అలాంటి మాటలు ఆచితూచి మాట్లాడటం అనేది చాలా అవసరం. అది ఆ క్వాలిటీ ఆమెలో కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎవరికి హమీదాలో కూడా ఆ క్వాలిటీ ఉందేమో అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఎదిగే కొద్దీ షీ విల్ బీ ఏ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, అదైతే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. నెక్స్ట్
రవి గురించి ఆయన అన్నయ్య అంటే ఇక్కడ కాసేపు కామెడీ చేశాడు. అంటే ఈరోజు మొదటి నుంచి రవి మీద పంచులు వేస్తూనే ఉన్నాడు నాగార్జున. అదేంటమ్మా మరి ఆయన ఏదో ఇన్ఫ్లుయెన్స్లు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడంటే, లేదండి నా వరకు అయితే గుడ్ అంటే, నీ వరకు అయితే గుడ్ అంటే మిగతా వాళ్ళకు బ్యాడా అంటే, సార్ ఆయన ఏదో చెప్పనియండి సార్, మీరెందుకు ఊరికే పెట్రోల్ పోస్తున్నారు అన్నట్టుగా ఈయన రవి అడుక్కున్నాడు. సో మొత్తం మీద రవి చాలా మంచి పర్సన్ అంట, గుడ్ అంట, అన్నయ్య అంట, మంచోడు అంట, తనకు సంబంధించినంత వరకు బాగా గైడ్ చేశాడంట. ఇంటికి రాగానే చిన్న డ్రెస్ ఏదో వేసుకొని ఉంటే చలి పెడుతోంది అంటే తన కోట్ తీసి ఇచ్చాడంట. ఈజ్ అ వెరీ జెంటిల్మెన్ అన్నట్టుగా రవి గురించి చెప్పింది. జెంటిల్మెన్ ఆ వీడియో బయటపడేంత వరకు రవి అంటే కొద్దిగా గొప్ప రెస్పెక్టే ఉండేది. ఆ వీడియో బయటపడ్డ తర్వాత కూడా పూర్తిగా పోయిందని కాదు, కాకపోతే ఆ రవిలో ఆ కన్నింగ్నెస్ అనేది, ఆ కన్నింగ్ క్వాలిటీ అనేది, జనాలను మ్యానిపులేట్ చేయటము అనేది స్టిల్ ఈస్ దేర్, విచ్ ఈస్ అ వెరీ బ్యాడ్ క్వాలిటీ. ఆ ఒక్క బ్యాడ్ క్వాలిటీ చాలు మనిషిని కంప్లీట్గా పాతాళానికి తీసుకెళ్ళడానికి. అఫ్ కోర్స్ ఈ సందర్భము హమీదాకి ఎప్పుడు ఎదురు కాలేదు కాబట్టి రవిని గుడ్ అనగలిగిందేమో అనిపించింది అంటే ఈ విషయంలో. బట్ ఆయన అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ పర్సన్ కావచ్చేమో, కానీ నాకు స్టిల్ నాకు ఈ ఒక జడ్జిమెంట్ మాత్రం ఒప్పుకోలేను నేను. అంటే గుడ్ కాదా అంటే గుడ్ కావచ్చు, కానీ మ్యానిపులేట్ చేయడం అనేది నాకు నచ్చదండి. జనాలను మన ఫీలింగ్స్ కోసము, మన స్వలాభం కోసం ఎదుటి వ్యక్తిని మ్యానిపులేట్ చేసి, మోసం చేసి, వాళ్ళను మనకు అనుకూలంగా మార్చుకొని వాడుకొని వదిలేయటం అనేది కరెక్ట్ విషయం కాదు, ఎప్పుడు కాదు. సో అది కొద్దిగా ఉందేమో అనిపిస్తుంది. ఎనీహౌ దట్స్ హర్ ఫీలింగ్. ఆమె ఫీలింగ్ ప్రకారం రవి గుడ్. తర్వాత విశ్వ కూడా చాలా మంచివాడు అని చెప్పింది. చాలా మంచివాడు. తర్వాత అప్పుడప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా దురుసుగా మాట్లాడతావు, ఒకసారి మాట్లాడిన మాటను మనము మళ్ళీ వెనక్కి తీసుకోలేము, సో అదొక్కటి గమనించుకో, ప్రతి ఒక్క విషయాన్ని కాస్త చూసుకొని ఆడు అన్నట్టుగా జాగ్రత్త చెప్పింది విశ్వకు. దాని తర్వాత లోబోతోటి ఈమెకు గత 2 వారాల నుంచే కనెక్షన్ వస్తుందంట, ఫన్నీ వ్యక్తి అని చెప్పింది. నాకు ఈయన గురించి ఎక్కువగా మాట్లాడటం ఏమి ఇది లేదంటే, లోబో ఎంత ఫేక్ పర్సనో అని. అంటే ఇప్పుడు కాజల్ ఒక ఫేక్ పర్సన్ అయితే లోబో కూడా అలాంటి ఫేక్ పర్సనే, అందులో ఏమి లేదు. ఫేక్ పర్సన్తో పాటు సేఫ్ పర్సన్ కూడా. తర్వాత శ్రీరామ్. ఇంకా శ్రీరామ్ గురించి ఏం చెప్తాము, శ్రీరామ్ ఈజ్ అ వెరీ గుడ్. ఆల్వేస్ ప్రతిసారి ఏదైనా ఒక విషయం జరిగిన తర్వాత దాన్ని 1కి 10 సార్లు ఆయనే సమీక్షించుకొని మథనపడి ఇది కరెక్టా, ఇది తప్ప అని 1కి 10 సార్లు ఆలోచించుకొని, ఒకవేళ తప్పని ఫీల్ అయితే వెళ్ళి సారీ చెప్పి, అంటే లోపల ఏదుందో బయటకు కూడా అదే చూపించే ఒక మంచి మనిషి అన్నట్టుగా చెప్పింది. అదే రకమైన ఫీడ్బ్యాక్ శ్రీరామ్ కూడా హమీదా గురించి ఇచ్చాడు. ఇక్కడ ఇంతమంది హౌస్లో కొంతమంది దగ్గర అయ్యారు, కొంతమంది దూరం అయ్యారు, కానీ దగ్గరయ్యి అలా దగ్గరగానే నిలబడిపోయి కరెక్ట్గా నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి హమీదా మాత్రమే. నన్ను ఈ మొత్తం హౌస్లో ప్రాపర్గా అర్థం చేసుకున్న వ్యక్తి హమీదా మాత్రమే అన్నట్టుగా చెప్పాడు. తర్వాత సిరి నిన్న వీళ్ళిద్దరిని, సిరి ఏమో శ్రీరామ్ను, షన్ను ఏమో హమీదాను స్లేవ్గా సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆర్ఎల్స్ అది రివర్సో, ఐ డోంట్ రిమెంబర్. మేమిద్దరము ఎప్పుడు మాకు ఏది కరెక్ట్ అనిపిస్తేనే చేసాము. మేము నామినేషన్స్ కూడా ఒకరోజు కూడా డిస్కస్ చేసుకోలేదు. ఎవరికి ఏది అనిపిస్తే అదే నేను చేసేసాము, అంతేగాని మేము ఇప్పుడు నువ్వు ఇలా చెయ్యని నేను ఆమెకు చెప్పలేదు, నువ్వు అలా చెయ్యని హమీదా నాకు చెప్పలేదు. మేమిద్దరం ఎప్పుడు ఒక మంచి ఫ్రెండ్గా ఉన్నాము, మంచి ఫ్రెండ్గా జర్నీ సాగించుకున్నాము. నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్న వ్యక్తి హమీదా అనేది ఆయన చెప్పిన విషయం యొక్క సారాంశం అన్నమాట. సో బాగా చెప్పాడు ఆ విషయము, నిజమే చెప్పాడు ఆ విషయం కూడా. సో మొత్తం మీద ఆ విధంగా హమీదా జర్నీ ఈ బిగ్ బాస్ హౌస్లో ముగిసింది. ఇలా ముగియటము అనేది బాధాకరము, కానీ మనం ఏమి చేయలేము. ఇక్కడ జనాల యొక్క తీర్పు అది. సో ఆ జనాల తీర్పును బట్టి మనకెంత ఇష్టం ఉన్నా వెళ్ళిపోవాల్సిందే. సో ఈ విధంగా హమీదా యొక్క జర్నీ ఇక్కడితోటి ముగిసింది. నా ఉద్దేశం ప్రకారం ఆమె చివరి దాకా ఉండింటే బాగుండేది. ఒక మంచి మనిషి అనేవాడు కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి కదా. అంటే పోయే కొద్దీ ఆ జెన్యూనిటీ చూడడానికి అవకాశం దొరికేదేమో అని ఒక చిన్న ఆశ, అంతే. నాకు మనిషిలోని జెన్యూనిటీ చూడాలి అంటే నాకు చాలా ఇష్టం అండి. జెన్యూనిటీ ఉండి చాలా
ఆ మంచితనాన్ని బాహాటంగా బయటికి ప్రదర్శించగలిగే మనస్తత్వం ఉండే వ్యక్తులు చివరికంటా ఉండి వాళ్ళ వ్యక్తిత్వాన్ని సమాజానికి బాగా ప్రస్ఫుటంగా చూపించాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఇప్పుడుండే సమాజంలో అదే కరువు అయిపోయిందండి బాబు, అదే కరువు అయిపోయింది. అంటే జస్ట్ తేనె పూసిన మాటలు, మనం ఏది వింటే సంతోషిస్తామో అవి మాత్రమే చెప్పే మనస్తత్వాలు, ఇలాంటి వ్యక్తులతో నిండిపోయి ఉండే ఈ సమాజంలో జెన్యూన్గా నువ్వు ఇది చేస్తున్నది తప్పు, ఇలా ఉండడం తప్పు, ఇలా ఉండడం కరెక్టు అని చెప్పి మనకు దగ్గరుండి 4 మంచి మాటలు చెప్పి కరెక్ట్గా నడిపించగలిగే వ్యక్తులు కరువైపోతున్న సమాజంలో ఉన్నాం. అలాంటి సమాజంలో ఒక జెన్యూన్ మనస్తత్వంతో ఒక ప్రాపర్గా, అంటే ఇప్పుడు హమీదా మీద ఒక దాడి అనలేదు, ఆ రోజు ఆమె మీద ఒక దెబ్బ లాంటిది పడింది కదా శ్వేత ద్వారా, మొహం మీద అంత కొట్టినా కూడా ఆమె దాన్ని మనసులో పెట్టుకోకుండా అవతల మనిషిని ఆ ఒక్క చర్యతోటి జడ్జి చేయకుండా దాన్ని మళ్ళీ అలాగే వదిలేసి తర్వాత ఆమెనే మంచిది అనింది. చూడండి, అది మెచ్యూరిటీ అంటే. ఆమెనే మంచిది అని ఎందుకనింది? ఆమె మంచిది కాదు కాబట్టి మంచిది అయినా సరే ఈమె గొప్పతనం చూపించుకోవడానికి మంచిది అనిందా అంటే కనుక అది కాదు. శ్వేత నిజంగా కూడా మంచిదే. ఆ రోజు ఏదో కోపంలో అంతే, ఆ జస్ట్ వచ్చిన ఎమోషన్లో ఆ విధంగా బిహేవ్ చేసింది. కానీ ఆమె అలాంటి వ్యక్తి కాదు అన్న విషయం అర్థం చేసుకునిందే, అది జెన్యూనిటీ అంటే. అంతే, అంతకంటే ఏముంది చెప్పండి. మాటల్ని ఫ్లిప్ చేయటమో లేకపోతే కెమెరాల కోసం నటించడమో అనేది అందరూ చేస్తుంటారు. అలాంటి వ్యక్తులు చివరిదాకా వాళ్ళు ఉండటం మూలాన ఆ బిగ్ బాస్ షోకి ఏమన్నా టీఆర్పీలు కొంత దాకా పెరుగుతాయేమో, కాంట్రవర్సీలు వస్తాయి, గొడవలు పెరుగుతాయి. కానీ జెన్యూనిటీ ఉండే మనుషులు ఉండటం వల్ల, జెన్యూన్గా బిహేవ్ చేసే మనుషులు చివరిదాకా కొనసాగటం వల్ల సమాజానికి ఒక మంచి సందేశం వెళ్ళినట్టు అవుతుంది. అందుకని అలాంటి మనుషులు చివరిదాకా ఉండాలని నేను కోరుకుంటాను. సో ఆ కోణంలో హమీదా చివరిదాకా ఉండింటే బాగుండేది అనే ఒక ఫీలింగ్ అయితే నాకు చాలా బలంగా ఉంది. కానీ మనం ఏమీ చేయలేము. సో హమీదా ఈజ్ ఎలిమినేటెడ్ టుడే. ఆమె మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న ఆశ, అంతే. సరే, చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికి ఈ రోజుకి రివ్యూ అయితే అంతేనండి. మళ్ళీ రేపు నామినేషన్స్ ఎపిసోడ్ ఉంటుంది, మళ్ళీ వేడి పుడుతుంది. ఎందుకంటే చాలా 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 విషయాల్లో విభేదాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో రేపు జరగబోయే నామినేషన్ ఎపిసోడ్ ఎంత వేడి పుట్టిస్తుంది అనేది రేపటి ఎపిసోడ్ చూశాక సమీక్షించుకుందాం. సో మీకు కానీ మా వీడియోలు నచ్చుతున్నట్టయితే మా వీడియోల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు మా అనాలిసిస్ పట్ల ఏమైనా విభేదాలు ఉంటే, మా అభిప్రాయాల పట్ల ఏమైనా విభేదాలు ఉంటే దయచేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. వాటికి సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. మరి రేపు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చెప్పబోయే సమీక్షలో మరొకసారి మనం అందరం కలుసుకునేదాకా స్టే ట్యూన్డ్ టు సమీక్షా పర్వం.